మామిళ్ళు తోడలు మళ్ళీ కక్కయ్యం శాస్త్రుండనైనా కథలు విలనాడు వెదలు విలనాడు కథలు అలనాడు వెదలే పశువ పురణ మరి ఎట్లా ఉన్నదమ్మా గుణవంతులాల గుణవంతుల కూర్చున్న పెద్దలాల గుణవంతులాల లోకలు వినుడు జనలాలి పుణ్యక్షేత్రమైన కాంచనశైల నకులవేలే రాదు కాంచనశైల మారా తన భార్య బాల కాంచనమాల వచ్చి పిలిచినప్పుడు భర్తే భాగ్యం పురుషుడే పుణ్యమోడే మోక్షమా అని ఇల్లు సేదమన్నట్టు పట్టుకొని భర్త వేడుకస్తున్నది మంగళం నేను వచ్చే 5 నిమిషాలు కాదు కాళ్ళు పారవడం ఈ కాలు తీసి నా కొడవిని పెట్టి నువ్వు భార్య కదా నేను భర్తను కదా ఏ ఆడికైనా 16 ఏళ్ళ దాకా సరస్సులు పోయే 16 ఏళ్ళు అయిపోయినాక భర్త పోయే మొట్టవారు భగవంతుడు పోయే వెనక కాళ్ళు కలగవమ్మా ప్రతి రోజు నీ కాళ్ళు కడతాను ఈ కాలు కరగా పోడే అనుకున్నావా ఇట్లా అనుకున్నావా కట్టి అనుకున్నావా భగవంతుడు ఇచ్చిన తోలు కాళ్ళు తినాలి కూడా తింటారు ఉప్పు కానీ చెత్త ఊరుకు కానీ కాళ్ళలో ఏళ్ళని ఎక్కడ చూసినావమ్మా ఇప్పుడు మనం రాంగా వర్ధనపేట బస్సుగా చూసిన వాళ్ళకెళ్ళి విషయాలకెళ్ళి వాళ్ళ కళ్ళు రోగం వచ్చింది పూర్వజనంలో ఎవరైనా పాపం చేసుకున్నారో అయితే మనం 10 మంది చేయం తీసుకొని తిరుమల తెచ్చిన మనకి దివ్యమని పిల్లలని కుట్టాలి రోగం అన్నారు రోగం నీకు వచ్చిన ఓడిపోవాలి పడవలు నాకు వస్తే నీకేం అర్థమైంది ఆ రోగం వచ్చినా మరి మంచం తీసుకుపోయి రోడ్డు వినేస్తున్నాం నా మంచం ఇంట్లో ఏసీ కింద వేసుకున్నాను నీకు నా ఖానా బంధు తీన బంధు ఆ రౌండర్ బంధు అప్పుడు కయ్యి అన్నప్పుడు వేసుకుంటున్నాం అయ్యా సరికాలం తిన పుట్టి వేరైనా మంచిగా కానీ పెట్టి వేరు కావాలి సరికాలం అయ్యా ఎంతైనా భర్త యొక్క తెల్లారలేసి భర్త కాలం వచ్చి సీటు వాట బట్టి ఆకి ఉండేది ఈనాటి ఆడవాళ్ళు నిద్ర కన్నా 3 అంటే మీకెంత ఆడిపోతాను వేళ భర్త అన్నం వదిలిపెడితే నా భర్త అన్నం ప్రసాదం అని తినేది ఈనాటి ఒళ్ళు అయ్యాక ఎక్కుడు గోళాలు వాడేస్తాను సంపాదించుకోడు పాకాడేస్తాడు మందాలతో అబ్బో మొగలను మీకు సిప్పలైతే కాదు అనుకోని పాడేస్తాను
పెట్టింది ఆవుల మధ్యగా పువ్వులకు ఎత్తింది దూడల మధ్యగా సల్ల మధ్యగా నుంచి సంతోషం పెట్టింది ఒక తిన్నా ఉంటుంది రోజాన రోజు కిలకిల కిలకిల నవ్వుకుంటే తల్లి ఉండేది కిలకిల మొక్కము చిన్న వచ్చుకున్నావు అవసరం ఒక వాళ్ళకి వచ్చుకున్నావు కడగన్న ఒక్కమో కడసిన్న వేసుకున్నావు భార్య కట్టమత్తే భర్త అన్నారు భర్త కట్టమత్తే భార్య అన్నారు భార్య భర్త చక్కగా ఉంటే ఇద్దరు లోపల ఎప్పుడు చెప్పగలగలేరన్నారమ్మా ఇంకా దిగలేని సంసారం మళ్ళీ శుద్ధి కలమైన సంసారం ఏడు దిగలేదు బామా అరే సతులోనే దియ్య మతులోనే మెరగది మతులోనే దియ్య సతులోనే మెరగది సమరుతో ఒత్తికి బలమన్నారు ఒత్తితో సమరు బలమన్నారు సమరు లేకపోయినా ఒత్తి ఏం చేయలేదు ఒత్తి లేకపోయినా సమరు ఏం చేయలేదమ్మా ఒత్తి సమరికి ఎట్లా అనుబంధమో సంసారానికి భార్య భర్తలకు అట్లా అనుబంధం అన్న ఆడవిళ్ళకి ఎట్లుంటది చేసుకున్న భర్త మంచోడైతే అవ్వని మర్చిపోతుంది అయ్యని మర్చిపోతుంది అవ్వగారి ఇల్లు తప్ప మరిపించుకున్నాడు అన్నదమ్ములు మరిపించుకున్నాడమ్మా ఒకవేళ తాగుపోతో తిరిగిపోతో కొట్టినాడు తిట్టినాడు ఆ బిడ్డ పని చేసేలో పని పోయిన కాడ అమ్మ నాకేమని చెప్పినావు నాన్న నాకేమని చెప్పిన ఏమిటికి ధర వద్దు ఏమిటికి ధర వస్తున్నామా అని కర్ర కర్రతోని ఆ బిడ్డ కంటికి కనపడి ఎడుతుందమ్మా భార్య కట్టమంటే భార్య భర్తకు భర్త కట్టమంటే భార్య అన్నది ఏ బాబు మగవారం ఇల్లాలన్నారు బాబా అలాగే మనసులున్నా మనకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఏలేంత రాజ్యం ఉన్నది ఎక్కాని గుర్రాలనయ్యమ్మ అందుకంటే గుమ్మల కనుక మెరుతుంది రాజ్యానికి చక్రవర్తిని 10 రాజ్యాలకు పేరు వేయనవన్నీ అన్నప్పుడు కన్న తల్లి కాంచనమాలదేవి ఎంత రాజ్యం ఉండేది నాదా ఎంత దేశం ఉండేది వెనకడి పెద్దలు అన్నారు వయసు నాడు కన్న పిల్లలన్న ఉండన్నాడు వయసు నాడు సంపాదించిన బంగారం అన్న ఉండన్నాడు ఇంత రాజ్యం ఉన్నది ఇంత దేశం ఉన్నది కానీ నాదో రేపు మంచముల పడ్డనాడు నాదే కాలు రెక్కరాడన్నాడు మనకు రాజ్యమేల కొడుకు వేడి
రాలే భ్రమలు తీరాలే మనకు ఒక్క కొడుకు రాదే వాడు ఇంటికి రాదైనా అవ్వయ్య కొడుకన్నరే రేపు మందవల పట్టనాడు మందవల పట్టనాడు మందవల పట్టనాడు ఎంతైన వాళ్ళ కొడుకు మందం చుట్టూ తిరుగుకుంటే వచ్చే మంచిళ్ళు పోకి అగో సచ్చిన్నాడు మా నాయన సచ్చిందారి ధర్మంగా యొక్క కొడుకు పెడతాడంటే అమ్మయ్య రాళ్ళకు వాకి పెట్టి బాకి నేర్పుకుంటాడు కొడుకులు లేకుండా కానీ మనకు ఒక విషయం ఉంటే ఆడవిల్లతో ఏమన్నారు ఆడవిల్లలతో ఏమన్నారు ఆడవిల్లలతో రాకటన్నారు ఆడవిల్లలతో పోకటన్నారు ఆడవిల్లతో సృష్టి ఏర్పడుతుందట ఆడవిల్లతో సుట్రికమటం మనకు ఒక్క విద్య ఉంటే విద్యను చదువుకొని పెద్ద చేసి ఆడవిల్లల కత్తలు ఆడానికి ఒక్కనాడు పెద్దల కత్తలు బాలల కత్తలు బతుకమ్మ పండుగ కానాడు నాకొక్క విద్య ఉంటే ఆ బాబులంగలు గుట్టించి అద్దాల జాకెట్టు దొరికి బతుకమ్మని వేసి నా బిడ్డ చేతికి సింగారం పొల్ల ఎవరు అంటే కన్న తల్లి కాంచనమాల కనుకున్న బిడ్డలు ఒక వంటలు మన బిడ్డను దాదుకొని పెంచి పెద్ద చేసి ఆ 20 ఏళ్ళ బిడ్డనాడు మన బిడ్డను ఒక అయ్య చేతులు పెట్టినాడు నా బిడ్డ పెళ్ళైనాక ఆ అత్తగారింటి పోంగ అవ నేను పోతండి ఆ బాబు నేను పోతండని అగో చిన్న మొఖం చేసుకొని చేస్తుంది ఆడవిల్లగాక ఎంతైనా తోట కూర లెక్క విద్యను ఈ ఎన్నడున్న ఒక చేతులు పెట్టుడే ఆ కన్నల్ల పేరు దక్కి కొన్నల్ల వంశం అయ్యే విద్య అయ్యా ఆటలు పాఠాలు కాదే రామగారి ఇంటి కాడ దావిడ్యో నిమ్మాలి కాదే దవిడ్యో రామగారి ఇంటి కాడ దవిడ్యో అయ్యే దవిడ్యో అత్తగారి ఇంటి కాడ దవిడ్యో ఎన్నడూ రాకున్నా మంచిదే మనసి సాహసాస్తంగా విజయం మనం అనుకుంటాం నాకేమైంది నేను ఎందుకు చచ్చిపోతాను అనుకుంటాం మన జీవేస్ ఉంటుంది ఈ కరెంటు బుగ్గ లాంటిది ఈ కరెంటు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో తెలియదు మనిషి ఎన్నడు ఉంటాడు ఎన్నడు చచ్చిపోతాడో తెలియదు మేము చచ్చింది విద్య ఒక్క పూట వచ్చి ధర్మంగా దానం చేసుకొని పోయే విద్య అంటారమ్మాయి అమ్మా నా పెళ్లి చేసి నీ సాగు అనుకున్నవా ఏ విద్యకైనా అయ్యి ఉండాలి అయ్య పోతే అమ్మగారింటి కదా సగం బలం పెరిగినట్టు ఆడవిల్లగా పోతే పొరంగ బలం పెరిగినట్టు అవ్వ నాకు ఏ అన్నైతేనే అవ్వ నాకు ఏ తమ్ముడు అయితేనే అవ్వ అవ్వయ్య మీద ఉన్నట్టు అన్న మీద సాగుతుందా అవ్వ ఆడవిల్ల ఓంట వర్రుకుంట అత్తగారింటి వేయినాక తప్పన అదృష్టం తక్కువై తెల్లల్ల జలగల్ల పాడు విని పరివైన గేడం అగో అవే చచ్చిపోయింది మీ నాయనే చచ్చిపోయిందని ఆడవిల్లకి ఏర్పడితే అదొక విజలు ఎంతైనా నాటయ్య వేద కాడకల వేరగడ మాట ఏర్పడితే
చేతుల పని చేతుల వదిలిపెట్టి చేసుకున్న భర్తను తీసుకొని అగో శాతే తరుచుకుంటా రొమ్మచ్చ గుంజుకుంటా అవ్వయ్య ఎంత పడుకోదంటే అంత పడుకోదంటే నేను మొన్న చిన్నాడు మంచిగా మాట్లాడుతుంది ఇవాళ నీ బాణం వేయిందా వారి అవని ఎవరి మా అమ్మ ఉన్నప్పుడు నాకొక్క బిడ్డాని ఇంకా పండుగ నాడుగా తీరగొనిచ్చినాం కాదే అమ్మ ఈ పండుగ నాడికి సొమ్ము వేసినాం కాదే అమ్మ మాట బిడ్డ మక్కదన్న కంటే ఆడవిల్ల ఒళ్ళెత్తుకుంటే ఏడు వాడల మంది ఎవరి బిడ్డ అయితే కాంచన మాల బిడ్డ అని లోకం అంటనే ఇళ్ళకెళ్ళి పోతంటే అత్తమ్మ పాట అడుగులెక్కి కోటమ్మ ప్రాజ కొమ్మలెక్కి అగో కోటమ్మ కొమ్మలెక్కి ఊరు దాటినాక ఆ తిప్పుడు అల్లం చేస్తాంటే అది వాసన వచ్చిన సేపు అయినా కానీ ఆ తల్లి మీద బిడ్డకు ప్రేమంటదమ్మా శివుల నోరు వచ్చి నోరు పెట్టి అంటవని అవరు దానం చేసి దానం చేసి ఆ ఇంటికి వచ్చినాక ఆ గుళ్ళ దీపం పోతే గుడి చీకట పడుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళి అవ్వబోతే ఇల్లే చీక పడుతుంది మా అవ్వలేని ఇల్లు అవ్వలేని చీకాటాలే వచ్చ పండుగ అవ్వాలి అవ్వలా బాబారి అవ్వలా నీకు ఎట్ల న్యాయమైంది అవ్వా నీ బిడ్డ మీద పెట్టి నేను ఎవరి అయ్యను పాపమ్మ నేను ఎవరి అయ్యను 3 రోజుల బిడ్డ పెట్టి 5 రోజుల పక్షి పెట్టి 11 రోజుల పండుగ చేసి అవలకి వేయింది అవపాడు వదులుకుంటా మాట వదులుకుంటా అత్తగారింటి పోయినాక ఎవరన్నా తెలివనందు ఎటో పోయేస్తారో బిడ్డ అంటే రాయో మా అమ్మగారింటి వేయమంటది మీ అమ్మగారింటి కాడ ఏం పండుగ అయిందంటే మా అమ్మల చిందని చెప్పుకుంటా ఏ తల్లి గారి కొడుకులు కనాలి కోరిక తీరాలి అగో బిడ్డ కనాలి భ్రమ తీరాలంటారు నాదా కోరిన కొడుకులు లేరు మన గర్భవాసం అంత పంపుతున్న బిడ్డ లేకపోయినా ఏ ఆడి జన్మకైనా అమ్మని పిలిపించుకొని ఆడి జన్మ ఉండేందుకు లేకెందుకు అంటారు ఏ మారుడు కానీ ఏ ఊరికి పోయినా ఏ పల్లె పోయినా అయ్యా నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఎంత డబ్బు ఉన్నది ఎంత ధనం ఉన్నది అని ఎవరు అడగవరు అయ్యా నీది ఏ ఊరు ఏ పల్లె నీకు అన్న కొడుకులు ఎంతమంది నువ్వు అన్న బిడ్డలు ఎంతమంది అంటారయ్యావా కొడుకుల గన్నల బాధ బిడ్డల గన్నలకి ఎవరిక బిడ్డల గన్నల బాధ కొడుకుల గన్నలకి ఎవరికనం
కన్నుల బాధలు పిల్లల కన్నుల కష్టం వాళ్ళకి ఎవరికన్నారమ్మా అదిగో కనుక ఉన్నవాడు పోయి ఉన్నోనికే పెడతాడు లేనివాడు పోయి ఉన్నోనికే పెడతాడమ్మా అది తెలివి కాదు అది కీర్తి కాదు పేదోని సంఖ్య పెట్టి చదివి 10 రూపాయలు ఇచ్చి గీతో పోతే బతమని ఎవరు చెప్పేటోళ్ళు లేకపోయానమ్మా కొడుకుల్లా మీద కొడుకుల మీద కోరిక కలిగిన బిడ్డల మీద ప్రేమ కలిగిన బామా బామా కాంచనమాల కొడుకుల బిడ్డల అంటే అంగట్ల దొరికే ఆడబొమ్మలు కాపాయనమ్మా ఇంటి కానీ చెక్క బొమ్మ పడిగా సేవించి పెట్టి నీ ఒళ్ళెత్తే నన్ను అన్నత్రి కాళ్ళు వచ్చి నన్ను కడుపు వచ్చిన అవన్నీ కడుపు వస్తుందా కాళ్ళు వస్తున్నా ఆడబొమ్మలు ఆదుకునేది కాదమ్మా పరమాత్మ ఎత్తాల మనకు సంతానం కావాలనమ్మా ఎవడి సంతాన పనికి నువ్వేం చెప్తావు నేనే చెయ్యనున్నా బామ్మ నరుడు నమ్మద్దు నరకాలు ఏదో దేవుని నమ్మాలి దేవుని పూజలు చెయ్యాలి ఒక్కరావు తన మొక్కంగా ఒక్క దేవుడు ఏ పుట్టు ఏనాగా ఉన్నాడు ఏ గుళ్ళు ఏ దేవుడు ఉన్నాడు చూడు ఆ యొక్క ఇళ్లలో ఉన్న ధనవంత వల్ల పోసుకుని సురగల్ల దేవుల పూజలు చేస్తే భగవంతుడు వెచ్చి వరకు సంతానం ఓడిగడతాడు దేవాల దేవతల పూజ చేస్తే కొన్న కొడుకుల బంతుల మించిన గంటలు కావచ్చు ఇళ్ళ ధనం మరణ వస్తువులు నొగిల వెళ్ళి రావచ్చమ్మా అయ్యా భగవతే రగడాను భగవతే అయ్యా దాదల్ని కాంచనమాల ఎప్పుడు రానవచ్చనయ్యా ప్రాణేశ్వర చలో ఇలా మంచిగా తయారైనవు ఇలా బట్టల షాప్ లో బొమ్మ ఉన్నట్టున్నావు నిన్న మొన్న చీరలు కట్టే అంటే మొక్కలు దాకా 3 పట్టే చీర కట్టావు ఇట్లా ఆడి తిన్నాక ఇంట్లో మొగుడు తాగుపోతాడు అయితే
చేసిన పనంతా మర్చిపోతాడు అడవిలో మర్చిపోతున్నాడు ఇట్లుండాలి. అయ్యా చాలా మంచిగా ఉన్నావు. ఈ ఎరగడ్డ కట్టిన కాడికి వెళ్ళి ఇక రేసి కట్లు వచ్చినాయి ఏంది? ఎందుకే? ఆ? ఆ. నిన్న కట్టుకునే గిదే సీరే అరే ఇవాళ కట్టుకునే గిదే సీరే ఆ. మరి నిన్న మన తాను వెనుక పోయింది ఇవాళ కొత్తగా నడుతుంది అంటే నేను ఎంతైనా ఇరింకలాని కాబట్టి నేను ఇరింకల్లో ఆడేవాను కాబట్టి అలనాడు మా వారు గుండియం లేదా ఆ గుండియం లేదా అగ్గి నిప్పులు వేసుకొని అటు ఇటు రాక్కొని వచ్చానండి. కాదురా ఐరన్ ఐరన్ నా భార్య తెలియగలది. ఎందుకు? పెట్టే ఖర్చు తప్పింది, కరెంట్ బిల్లు తప్పింది. మనిషి నా బట్టలు కూడా ఐరన్ చేస్తేందే. ఎవరు నీకా ఇస్త్రీ అంటావు అంత బిడ్డ ఇది వరకు ఒక్కసారి ఇస్త్రీ బట్టలు దొరుకుంటారా మీ పెద్ద చచ్చిపోయాడు గుడే కన్నా కరెక్ట్ మాకు వాడది ఇస్త్రీ. మళ్ళీ నువ్వు చేసుకున్నావు అనుకో మళ్ళీ ఎవరు ఇంకోసు ఇక మా అంకులే నీకు అయిరాదు అది ఏ నాకు ఐరాదు లేదు లేదు రాదా బాట పొట్టు పడుతుంటే భార్య భర్తలు ఒక తీరు ఉండాలి. అందంగా తయారయ్యి నువ్వు అందంగా తయారు కాకపోతే చూసే జనులకు నన్నేమంటారయ్యా? ఏమాడిది మొగరి తినలేకున్నా అర్థానికి నిగ్ర ఉండదా? దాని సోకు దానికేనా? మరి మొగని అందంగా తయారైతే అని ఈ నలుగురు నానా తీరులో మాట్లాడతారు. మందిలో నేను పడుతున్నాయ్యా నేను అందంగా తయారైనప్పుడు నిన్ను కూడా అందంగా తయారు చేస్తా. కానీ కొడుకుల అనాల కోరికలు తీరాలి బిడ్డ అనా మా భ్రమిత తీరానని 320 నాగబండి కట్టమన్నా మరి మన బండ్లు ఎక్కనే బండ్ల దగ్గర కొల్యాలు ఎక్కనేయండి. కోల్యాలు నువ్వు చూడలే. ఎలిగట్ట కదా ఎదురెక్తానే కోల్యాలు. ఇక ఈ లైన్ లో వచ్చాడు లైన్లు ఉన్నాయి అని పేర్లు ఉన్నాయి కోల్యాలు. ఇక సీరి అంటే ఇవి రెండు నడిచే బాపతి మనకి మన దొచ్చ పుట్టే ఇది ఉన్నది. అయ్యా కాలుకోమ కలిసి ఒక తీరు ఉన్నాయి. ఒకటి కైల్ది ఒకటి మైల్ది. మైల్ది మైల్ది ఎవరెత్తాను ఇలా కాపాడుది ఎవరెత్తాను ఇప్పుడే కాపాడుది. నాకు మ్యాథ్ వేసినవా పరిగెట్టేసిన పరిగెట్టేసిన ఏదైతే మనిషి ఎక్కడ మనిషి 2 కొలియాలు మాయనవా చేతి నుండి పచ్చడేయాలి చేతి నుండి వరిగడేయాలి. దాన్ని పచ్చడేసి వరగడేసినావు అనుకో పోదాని ముఖం కూడా చూసుకోవాలి. దీని దౌడబలం తగ్గిపోయింది. పుల్లలు పెడతాను ఇప్పుడే అందువల్ల పుల్లలు పెడతాను. వరిగడ్డ వేస్తే కంకర కంకర పిసలు పెడతాను. అందుకే దాన్ని పచ్చిగడ్డ వేసినా దాన్ని వరిగడ్డ వేసినా ఏదైనా నవ్వుతాను ముఖం చూస్తాను. అంటే కోలియాల రూపురేఖలు చూసి మ్యాథ్ వేసినావు దుబ్బదం చేసినావా గుడం పెట్టిన సారా పెట్టిన. అయ్యో నీకు తలకే పని చేస్తే రెండో ఒకటి రెండో ఒకటి కదా తీర్పులకి సారా నీకు సారా సారదాయి సభ్యులు గుడం చూడతానే చూడు కోల్యాలు వచ్చినాయి. వాడికి ఎత్తు కొట్టేయాలి ఎత్తు కొట్టేయాలి. ఎందుకండి వాటి ఇత్తనం కావాలి మనకి. అప్పుడు ఆ కోలాలు ఇంకా పిల్లలు చెప్తే సూపర్ కోల్యాలు అయినప్పుడు చేత సరే కోలాలు ముద్దు ఉన్నాయి నాతో మంచిగా వేసినావు మంచిగా వేసినావు అని మనం చాలా లాంగ్ అయ్యా 6 నెలలకు వచ్చేది 3 నెలలకు వచ్చేది ఏడాదికి వచ్చేది. మరి కోలాలు మన చేతులు ఉన్నానంటే మూదాలు ఉండాలి. మరి మన కోలాలు ముదాలు కనబడలేదు. ముదాలు ఇన్ని రోజులు వాటి ముక్కులకుంటే శక్తించమని ముద్ద చేసిన ముక్కలు తీసి ముట్లకైతే కడిపాని వాడి గతేం కావాలి. ట్రిప్ సిస్టమ్ దానికే సరే పర్వాలేదు కదా అయింది వెళ్ళిపోదండి. కొడుకులు కానాలి బిడ్డలు కానాలి అట్లయితేనే ఆడజన్మకు అర్థం అన్నారు. చెట్టు పుడితే పూతలు పోయాలి కాతలు కాయాలి పండ్లు వండాలి పండ్లు 10 రోజులు తింటే చెట్టుకు కవిలు అన్నారు. మా బతికెందుకు బిడ్డలు లేని మా బతికెందుకు రేపు రేపటికల్లా మా పానం పోతే ఇంటి ముంగడ పింగిలే ఉంటాయి పిల్లలన్న మాటగా దొరకది. ఇళ్ళ ధనవంత పనులు వదుకొని దొరకలే చెబుతున్నా పూజలు చేద్దామని మీద అరము ఇది కొండ పూజ ఊరి అంటే ఉన్నారా వారి